వాళ్ళు కేసు పెడతామంటారు. ఇట్లయితే పోదాం బా ఇంటికి. అరే నానే ఏడవకురా, నీ అమ్మకు నీ మీద ఎంత ప్రేమ ఉందో ఈ నాన్నకు కూడా నీ మీద అంతే ప్రేమ ఉంటుందిరా. నిన్ను దూరం చేసుకున్నా, నిన్ను చూడాలని తపనంతో నిన్ను ఎత్తుకొని పోయినా కానీ నీ తల్లికి అమ్మకు దూరం చేయొద్దని నేను ఇట్లా చేయలేదురా. అమ్మ తప్పైందిరా నాని. సరే బాబు, నేను ఆ పరిసరానికి చెప్పిన 2 బుడ్లు అడిపోయి రావురు మీరు. నాకు అవతల పని ఉంది, నేను పోయేస్తా. పోరి పోరి. యాభై పెద్ద మనుషులు ఏం పెద్ద మనుషులు ఏమో రోజు దాగిపిస్తానా కానీ నా పని అయితే ముందర పడతలేదు. ఇది ఏం పని చేస్తారు ఏం చేస్తారు నాకు అర్థమవుతలే. మా బావ చూస్తున్నా అట్టుండు, పోలీస్ స్టేషన్కి వద్దామంటే మా అక్క వద్దన బట్టే. అవ్వ ఏం చేయాలి ఏంది? నాని ఏడవకురా. నాన్ననేమో ఫోన్ల మీద ఫోన్ చేస్తుండు, వాళ్ళు పెద్ద మనుషులు వచ్చిరట అని. ఇదేమో ఏడ్చేది ఏడుతుండు. పెద్దమ్మ కూడా ఇంత పెద్ద తప్పు చేసినా కూడా తల్లికి బిడ్డను దూరం చేస్తామని నన్నే పొట్టి తిడుతుంది. ఏ కన్న తండ్రి ఏ తప్పు నేను చేసినా కానీ నా బిడ్డను తల్లికి దూరం చేయాలని నేను అస్సలు అనుకోలేదు. నా దోస్తుగాడు ఏమంటే నేను ఇట్లా చేసినా కానీ ఈ టోనీ గారు రాకపోయినా ఈ ఫోన్ ఇట్లా ఎందుకు చేసినా. అరే నానే ఏడవకురా, నీ అమ్మకు నీ మీద ఎంత ప్రేమ ఉందో ఈ నాన్నకు కూడా నీ మీద అంతే ప్రేమ ఉంటుందిరా. నిన్ను దూరం చేసుకున్నా, నిన్ను చూడాలని తపనంతో నిన్ను ఎత్తుకొని పోయినా కానీ నీ తల్లికి అమ్మకు దూరం చేయొద్దని నేను ఇట్లా చేయలేదురా. అమ్మ మస్తు భయం అవుతుంది, బాగా ఏడుతుండు. ఏ కన్న తండ్రి చేయని తప్పు నేను చేసిన అది మస్తు బాధపడుతుంది. ఏడవకురా. అరే నేను కూడా నీ తండ్రినే కదరా, నిన్ను చూడాలని చెప్పి నేను తీసుకొని పోయినా కానీ నేను తప్పు చేయాలని ఇట్లా చేయలేదురా. తప్పైందిరా నాని. బాగా ఏడుతుండు కదా. ఇట్లా అని చేసి టోనీ గారికి ఫోన్ చేసి వెళ్ళిపోయాలి. ఇంటికి పట్టుకుపోవాలి, అమ్మాయి గారు తీసుకుపోతే వాళ్ళు కొట్టినా తిట్టినా ఏమన్నా కానీ. అంటే టోనీ అక్కడ మా ఇంటికాడికి రారని వస్తున్నా. సరే బాగా ఏడుతుండు, నాకు భయం అవుతుందిరా. నువ్వు చేసిన తప్పుకు నేను అనుభవిస్తున్నారా? నువ్వు చేసిన తప్పుకు నేను అనుభవిస్తున్నా. నీకు ఏం ఏర్పడుతుంది? నువ్వు ఎక్కడో ఉన్నావు. అద్దురా అద్దురా అంటే తాగిన మత్తులో పోయి నా బామ్మది కానీ కొడుతుంది. నేనేమో నా కొడుకుని చూడాలని ఆశతోటి నా కొడుకుని ఎత్తుకొని తల్లికి దూరం చేతి. తల్లి ఎంత బాధపడుతుందో దాని దగ్గరికి ఇప్పుడు నేను తీసుకుపోయి ముఖం కూడా నాకు లేదురా. నువ్వు రారా, దండం పెడితే రారా, నాకు భయం అవుతుందిరా. రారా ఏడుతుండ్రా. 6 నెలల నుంచి నా అక్క అరిగోసలు పెడుతుంది. ఒక్క ఆడపిల్లని ఇంత గోస ఉంచుకుంటావా? పెద్ద మనుషుల పంచాయతీ పెడితే అట్లా చేసినావు. పోలీస్ స్టేషన్కి పోదామంటే మా అక్క అద్దంటుంది. ఏ తమ్ముడైనా అక్క బతుకు గిట్ల నాశనం అయిపోతుంటే ఇంకెన్ని రోజులు ఒప్పుకోబట్టుకుంటూ చూసుకుంటుంటాడు. అందుకే నేనేం చేయనో గది చేసిన. నువ్వు గిట్లయితేనే వింటావు. నీచ నువ్వు తీసుకొచ్చిన అల్లుని నా అక్క చేతిలో పెట్టేదాకా నిన్ను నేను ఇడిచిపెట్టా, ఎంతకైనా తెగిస్తా. నా అక్క జీవితాన్ని చక్కదిద్దకుంటే నా పేరు సంపతి గడే కాదు. అక్క నువ్వు సంతోషంగా ఉండడం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమేనే. నేను ఎప్పుడు నీ కాలికి చెప్పులా, నీ కంటికి రెప్పులా నేను కాపాడుకుంటా. నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటానే. అవసరమైతే నీ పానానికి నా పానం అడ్డేసైనా నిన్ను నేను కాపాడుకుంటా. నీకు ధైర్యంగా ఉంటా అక్క, నువ్వేం బాధపడకు. మొత్తం ఆగమవుతుంది. ఈయన చూస్తేనేమో ఇట్లున్నాడు, వాళ్ళ అక్కనేమో నా ఇంట్లో పడుతుంది. ఎప్పుడు చూడు నా ఇంట్లో పడే ఉంటుంది. ఈ మధ్య నాకు లొల్లిలే తయారవుతున్నాయి. నీ అబ్బా ఉన్న పైసలు అన్నీ కొడుతున్నాయి. దాని మొగుడు ఏమో పిల్లగాన్ని పట్టుకొని వేయండు. కానీ దీని సంగతి అస్సలు కేసి పెట్టా. అడుగు అడుక్కు ఇంటింటికి చెప్పుకుంటూనే ఉంటా. పెద్దమ్మ
ఏమైంది బిడ్డ మౌనిక ఏమో అదురుకుంటూ వస్తున్నావు ఏంది? ఏం చెయ్యాలి పెద్దమ్మ, నా ఆడబిడ్డనేమో నా కొంపల పడి ఉంటుంది. ఆమె కొంపల లొల్లిలన్నీ నా నెత్తికి పడుతున్నాయి. నా మొగుడేమో అక్క అక్క అని ఆగుతూనే లేడు. ఉన్న పైసలన్నీ గుళ్ళ ఎత్తాడు. పంచాయతీలని, పోలీస్ స్టేషన్లని, ఇంట్లో ఉన్న పైసలన్నీ వాళ్ళ అక్క గండానికే పెడతాడు. నా సంసారం మొత్తం రోడ్ల పాలవుతుంది. నాకు ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు. ఆడపిల్ల అన్నప్పుడు అవ్వగారింటికి వస్తుంది బిడ్డ, ఏదో ఓపిక పట్టుకోవాలి. అవ్వగారింటికి వచ్చినప్పుడు ఎందుకు అమ్మా కోపం నీకు? చూసుకోవాలి. మంచిగానే చెప్తాను పెద్దమ్మ. నా గండానికి తయారైంది, ఉన్న పైసలు కొడుతుంది అని చెప్పి నేనంటే నువ్వేమో మళ్ళీ ఆమెకి సపోర్ట్ మాట్లాడుతున్నావు. సరే, ఆడబిడ్డ అన్నందుకు పండుగకో పబ్బానికో రావాలి. నా ఇంట్లోనే సంవత్సరం పెడతా చెప్పు. అవ్వగారి ఇల్లారా వచ్చింది బిడ్డ, వచ్చినందుకు నువ్వు ఎగిరిత పడి ఆ పొలం ఏటల్లో కొడతారు. అవ్వగారి ఇల్లానే ఆశపడి వచ్చింది. ఓపిక పట్టు బిడ్డ, ఓపిక పడితే ఆ ఇంటికి పోద్ది. ఏమి ఓపిక పట్టాలి పెద్దమ్మ? నువ్వు భలే మాట్లాడుతున్నావు. అదేమన్నా చిన్నది అనుకుంటానవా? దాని మొగడేమన్నా చిన్నోడు అనుకుంటానవా? పంచాయతీని వెట్టిపిస్తే 10,000 ఖర్చు వచ్చింది. మళ్ళీ నా మొగని మీదకి వెళ్ళి కొట్టిపోయిర్రు. ఆ పొరను పట్టుకొని ఆడేటో వేయిండు. ఆ పొరను కోసం నా మొగడు ఆగమాగం తిరగబట్టే. రందంతా నాకే మళ్ళా ఎటు పోయి. వీళ్ళకేమున్నది, మధ్యలో ఎగిరేటోళ్ళకి ఎగురుతారు. ఎటు చూసి నా సంవత్సరమే ఖరాబ్ అవుతుంది. అయినా ముందుగాలు నా చేసుకున్న ముండో కొడుకు అర్థం కాలే. మీకు చెప్పేం లాభం పెద్దమ్మ? ఆడే కరెక్ట్ ఉంటే నేను ఇట్లా ఉందునా? మౌనికా, ఈ బజట్లో ఏమవుతానవే? మళ్ళీ ఏం పుట్టింది నీకు? ఏమున్నది, మీ అక్క భాగవతం అంతా ఊళ్ళోకి చెప్తానా. మీ అక్క గురించి అందరికి అర్థం కావాలే కదా. నేను నష్టపోయేంత తెలవాలే కదా అందరికి. నాక ఏం తప్పు చేసిందని అందరికి చెప్పుకుంటూ వస్తానవే. ఇంటే నువ్వే బయట ప్రచారం చేసినాక బయట వాళ్ళు ఏమనుకుంటారు? నిజమని నమ్మరా? మా ఆయనకే గంతి ఊరందరికి నువ్వు మీ అక్క పెద్ద సంసార్లని. నువ్వు మారవానేగా? ఇప్పటి కూడా నువ్వు మారవా? అసలు నీది బతికేనానే? నువ్వు ఒక ఆడదానివేనా? ఒక ఆడదాని గురించి ఇట్లా తప్పుగా మాట్లాడుతా అంటే కొద్దిగా నేమనిపించలేదా? నా అక్క 6 నెలల నుంచి అరిగోస పడుతుంది. సీతకు వచ్చిన కట్టం నా అక్కకి వచ్చింది. నీ ప్లేస్లో నా అక్కుంటే ఈ పాటికి చచ్చిపోయేదే. ఛీ, నాకు లగ్గమై ఇన్ని రోజులైనా కూడా నిన్ను ఏనాడు ఒక్క దెబ్బ కూడా కొట్టలే. అన్ని విధాలుగా మంచిగా చూసుకున్నా. కానీ నా అక్కను ప్రతిరోజు సూటిమోటి మాటలతో హింసించుకుంటా పొట్టు కొడుతుండే అక్కడ. నీకు కూడా అసలు మొగడు దొరికితే ఈ పాటికి నువ్వు కూడా మీ అమ్మగారింటికానే ఉండటోనివే. కానీ నాకు గుణం అసలుంటిది కాదు. నీకు 3 పూట్ల తిండి పెట్టుకుంటా మంచిగా చూసుకుంటున్నా. ఒక్క ఆడదాని అయి ఉండి ఆడదాని మనసు అర్థం చేసుకుంటుంటే ఎందుకే నీ బతుకు? నా అక్క కడుపు పట్టుకొని నా అల్లుడు కోసం తల్లడిల్తుంది. నా అక్క ఏం తప్పు చేసింది? ఆయనే కొడతాడు, ఆయనే తిడతాడు, ఆయనే ఇలా కొడతాడు. ఇలా నా అక్క చేసిన తప్పే ఉంది. నువ్వేమో ఊరందరికీ నా అక్క మంచిది కానీ చెప్పుకుంటూ వస్తాను. నిన్ను ఛీ, అయినా నిన్ను కొట్టినా కుక్కని కొట్టినా ఒకటేనే. నీకు మనస్సాక్షి లేదు, మనసు అంతకంటే లేదు. నడవెట్టుకే. అరే టోనీ, నువ్వు చేసిన పెద్ద పనికి నా బిడ్డని ఎత్తుకొని వచ్చిన నేను. బాగా ఏడుతున్నాడు. మా ఇంటికి తీసుకొని పోదాం పారా. మా నాన్న కూడా బాగా బాధపడుతుండట. పెద్ద మనుషులు వచ్చిరట. తొందర ఇంటికి పోదాం పారా. నాన్న ఎటు వెండో ఏమో, ఎంతగానో వెనుకలాడుతుండో ఏమో. అమ్మా అమ్మా, బాగా ఏడుతాండే. ఏందన్నట్రా గిట్లా ఎందుకేసి నీకు అసలు తెలివి ఉందా? నువ్వు అసలు మనిషి గింతనన్నా సిగ్గు మానం లేదు. అరేగా పొలగాన్ని గంతగానో తలకాయ వాళ్ళు కొట్టి వేయడం నీకన్నా తెలివి ఉందా? గిన్నె సంపద కట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. అదేం లేదు అమ్మా, తాగినాక చేసిండు. కానీ నిన్న నుంచి బాగా ఎడుతుండే. నాకు అని చూడాలని చెప్పి పట్టుకొని వినా కానీ తప్పేం కాదు. కానీ నిన్న నుంచి ఫుల్ ఎడుతాండే. అనుకోకుండా కొట్టినాక శివ కాదక్క, మొన్న ఇంటికి పిలిపించి కొట్టిరని అన్నారు కదా, మళ్ళీ ఇట్లా పంచాయతీలో కొడుతురేమో అని అనుకోకుండా. నేను శివకి తెలియదు పాపం. నేను ఆడేమో జరుగుతుంది, మళ్ళీ శివ మీద అటాక్ చేస్తున్నారేమో ఉద్దేశంతో పోయి నేను కొట్టాల్సి వచ్చింది. అరే అట్లా అనుకుంటా, మాకు ఆల్రెడీ కొట్టిరు కదా, 10 మందినే కదా కొట్టింది. మరి ఏడుతుండే ఊకుంటే మరి నేనేం చేయాలక్క చెప్పు? నుంచి అమ్మ ఒకటే ఏడుపు ఎడుతుండే. నేను వాడిని చూడాలి, అది నా దగ్గరికి వెళ్ళిన నా దగ్గర లేక బాగా అవుతుంది. కొడుకు మీద బాగా చూడాలని చెప్పి ఎత్తుకొని వినా కానీ దానికి ఇప్పుడు నీకేమన్నా అంటే నేను చూసుకుంటుండాలా? అమ్మ నీకేమన్నా అనుకుంటే చూసుకుంటుంటా. వాస్తవానికి అంటే మళ్ళీ రేస్ అయింది కదా, మళ్ళీ మీదకి వస్తుండేమో అనుకోని నేను అక్కడికి వెళ్ళి రాగా ఇట్లా సడన్ గా మీదకి వస్తున్నా అని చెప్పి నేను కొట్టిన. పాలు తాగే పిల్లగాన్ని ఎత్తుకపోయారు. గింతనన్న బుద్ధి ఉందారా? నిన్నటి నుంచి ఏమన్నా తాగిండా లేడా? ఏడుతాండేవరా గుక్క పెట్టుకొని. అరే ఇక నేను నచ్చుడే పాపమైంది రాబాయ్. ఇక నేను పోతున్నా.
ఏమన్నా ప్రాబ్లం అయితే ఫోన్ చేయి వస్తా. ఏంటి శివ ఇంటికి 10 మంది పెద్ద మనుషులు వచ్చిర్రు వాళ్ళు కేసు పెడతామంటారు ఎట్లా గిట్లయితే పోదాం పోవాలి ఇంటికి. అమ్మ ఏడవకే ఏడవకు ఎవ్వరు చేయని తప్పు నేను చేసిన వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాన్న తిట్టిరా తిట్టిర్రా అందరిని తిట్టిర్రు. నాకు ఆ రోజు ఆ పంచాయతీలో ఏమో తోయలేదమ్మా. వాళ్ళు 4 మాటల వరకల్లా నేను ఏం చెప్తున్నానో నాకే అర్థం కాలేదు. ఎవ్వరు చేయని తప్పు నేను చేసిన. తల్లికి బిడ్డను దూరం చెప్తే ఎంత బాధతో నాకు పెద్దమ్మని నైట్ అని పుట్టు పొడి తిట్టింది. పెద్దమ్మని నైట్ ఇట్లా ఎందుకు పట్టుకొచ్చామని తిట్టింది. సరే నాన్నకు పంచాయతీలో వచ్చి తిట్టిరా నాన్న ఇంటికి వచ్చిరా ఈ తోని కట్టేసిన ఒక్క పనికి ఇంత పెద్ద కథ ఆ రోజు నేను ఏం చేసినా నాకే అర్థం కాలేదే. అప్పుడు నేను కొంచెం ఆయన వాళ్ళు మీదికి వచ్చే వరకు ఆయన తోనిగా నన్ను కొడుతుందని చెప్పి ఆయన కొట్టినాక నాకు అర్థం కాలని బిడ్డను ఎత్తుకొని పోయినా. వీడికి అక్క నువ్వు తిడతావని అక్క తిడతాను పెద్దమ్మని ఇంటికి పోతే పెద్దమ్మ కూడా నన్ను పొట్టు కొట్టి ఇక కన్న తల్లికి ఈ పసుపు చెప్తావాలని తిట్టాడు. నాన్న కూడా తిట్టిరాయన వాళ్ళ పంచాయతీ పెద్ద మనిషి నానే 10 మందికి పంచాయతీ చెప్తాడు. అదే పెద్ద మనిషి వచ్చి నాన్న తిట్టిరాయన. అల్లుడు అరే బామ్మది నేను చెప్పేది నువ్వు అసలు మనిషివేనా బావా? ఎంత పెద్ద తప్పు చేసినావో తెలుసా? నాకు వచ్చ కోపానికి నిన్ను అరే నేను మాట్లాడకు. అసలు నీకేమైంది బావా? నా అక్కనికి ఇంత అరిగోస ఉచ్చుకుంటున్నావు. నాకేం తప్పు చేసింది? అరే నేను కావాలని చేయలేదురా. ఉక్కుపచ్చరాన్ని పొలగాన్ని నా అక్కకు దూరం చేసి అటు తల్లికి బిడ్డను వేరు చేసి కడుపు కోత పెట్టినావు కదా బావా. అరే మాట్లాడకు. నీ ప్లేస్ లో ఇంకా ఎవరున్నా కూడా ఈ పాడికి సంపి పొంద పెట్టేటోని. నా అక్క మొక్కం చూసి నేను నిడిచిపెడతాన్నా. అరే లేకుంటే మాట్లాడకు బావా. నువ్వు నా కొడుకు నాకు చూడాలని అట్లా చేసినా కానీ నేను కిడ్నాప్ చేసినా ఎత్తుకపోయి నమ్ముకున్నారా? నేను చెప్పేది కొంచెం నాకు మీరు చెప్పేది ఇన్నురా. నేను కావాలని చేయలేదురా. నేను నీ కొడుకు నువ్వు దొంగతనంగా తీసుకుపోయాల్సిన అవసరం ఏమొచ్చింది బావా? ఈడు ఎన్నటికున్నా నీ రక్తం మంచుకొని పుట్టిన కొడుకే. ఎన్నటికున్నా నీ కొడుకే అవుతాడు, నీ ఇంటికే వస్తాడు. నేను కావాలని చేయలేదురా. ఆ టోనీ గారు వచ్చి నేను కొట్టే వరకల్లా అక్కడ ఏమవుతుందని చెప్పి నేను పట్టుకొని పోయినా కానీ కావాలని చేయలేదురా. కొంచెం నన్ను అర్థం చేసుకో. నా కొడుకు మీద నాకు ప్రేమ ఉండదా? నా కొడుకు నేను చూసుకోవాలని నాకు ఉండదా? పంచాయతీలో 4 మాటలు ఎక్కువ మాట్లాడే వరకు నాకు కోపం వచ్చి ఇది ఇట్లా చెప్తే ఇలా అని చెప్పి నీ కొడుకుని ఎత్తుకొని వచ్చినా కానీ నేను పెద్ద తప్పు చేసిన. ఏ కన్న తండ్రి ఏం తప్పు చేసిండ్రా? నిన్న నుంచి వాడు బాగా ఎడుతుండు. నాకు భయం అవుతుందిరా. నాకు ఏం చేయాలో అర్థమైతే లేదు. పంచాయతీ వాళ్ళు ఇంటికి వచ్చిరట. నాన్న ఫోన్ల మీద ఫోన్లు ఎత్తుండు, అమ్మ ఫోన్ల మీద ఫోన్లు ఎత్తాంది. నేను తప్పు చేసిన ఇక్కడ కూరుకొని కుమ్ములి 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 ఏడుతున్నారా? నేను కూడా ఏం చేయాలి చెప్పు? ఏ కన్న తండ్రి ఏం తప్పు నేను చేసిన? నా కన్న కొడుకు నేనే ఒక దొంగ లెక్క ఎత్తుకొని పోయి అక్కడ బాధపడుతుంటే నా కొడుకు ఏడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది రా బామ్మది. నేను చెప్పేది కొంచెం ఒక్కసారి ముట్టుకోకు. నా అల్లుని ముట్టుకునే ఆరాధ నీకు లేదు. నువ్వు ఒక భర్తగా ఓడిపోయినావు, ఒక తండ్రిగా కూడా ఓడిపోయినావు. నిన్ను కన్నా నీ తల్లిదండ్రులకు కూడా ఒక కొడుకుగా కూడా ఓడిపోయినావు బావా. నువ్వు ఓడిపోయినావు.
అసలు నువ్వు ఒక మనిషిగానే ఓడిపోయినావు. నీది కూడా ఒక బతికేనా బావా? ఎందుకు బతుకుతున్నావు అసలు? ఒక బావైన నీ గల్ల బట్టి నేను అడుగుతున్నా అంటే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినావో అర్థం చేసుకో. ఇన్ని రోజులు నీకు మర్యాద ఇచ్చింది నీ వీధున్న గౌరవంతో, నా అక్క వీధున్న ప్రేమతోటి, అంతే. లేదంటే ఈ పాటికి నేను ఎప్పుడో చంపేస్తోని. నిన్ను చంపుడు నాకు ఒక్క నిమిషం పని. కానీ ఎందుకు ఇడిచిపెట్టినో తెలుసా? నాకు ప్రాణం విలువ తెలుసు కాబట్టి. నా అక్క ముఖం చూసి, నా అల్లుడు ముఖం చూసి నిన్ను ఇడిచిపెడుతున్నా. లేకుంటే నిన్ను చంపి ఎప్పుడో బొంద పెట్టేటోని, నేను పోయి జైల్లో కూర్చునేటోని. ఆడిదాన్ని కొట్టుడు మొగతనం కాదు బావా. మనల్ని నమ్మి ఇంటికి వచ్చినప్పుడు దానికి నేనున్నా అని ధైర్యం చెప్పుడు మొగతనం. వాళ్ళ కళ్ళ నుంచి ఒక్క కన్నీటి చుక్క రాకుండా ప్రేమగా చూసుకుడు మొగతనం బావా. ఈ పెంచుడు, మీసాలు పెంచుడు, గడ్డలు పెంచుడు మొగతనం కాదు బావా. ఎవ్వని సొమ్ముకు ఆశపడకుండా మన కాళ్ళ మీద మనం నీతిగా నిజాయితీగా బతుకుతాం చూసినావా? గది దాన్ని మొగతనం అంటారు. తండ్రి లేకుండా పిల్లలు ఎంత బాధపడకుండా పెరుగుతారో, ఎన్ని కష్టాలు పడకుండా పెరుగుతారో నీకు తెలుసా? తల్లిదండ్రులు లేకుండా ఆ బాధ ఎట్లుంటుందో నా అక్కకు నాకు తెలుసు. వీని బతుకున్నట్ల ఎక్కువ నీకు పుణ్యం ఉంటుంది. నా అక్కకు నేను తప్ప ఎవరు లేరు, నాకు నా అక్క తప్ప ఇంకెవరు లేరు. దాని జీవితాన్ని నాశనం చేయకు బావా. నీ కన్న కొడుకు నువ్వు దొంగలకు ఎత్తుకపోడు ఎందుకు బావా? ఏ కన్న తండ్రి చేయని తప్పు చేసినావు బావా. నా అక్క జీవితాన్ని, నా అల్లుని జీవితాన్ని నాశనం చేయకు బావా. నీ కాళ్ళు పట్టుకొని తప్పైందని చెప్తున్నా. నన్ను నా అక్కను క్షమించు బావా, క్షమించు. ఏమైనా తప్పు చేసి ఉంటే కావాలంటే నన్ను కొట్టు, నన్ను చంపు. కానీ నా అక్కను, నా అల్లుని నీ ఇంటికి తోలుకోపో బావా, తోలుకో. కొట్టినా నీ మనసులో పెట్టుకోకు. నా అక్క మీద ఉన్న ప్రేమతోటే నీ మీద చేసుకున్నా కానీ కావాలని కాదు. నాకు నువ్వు అక్క తప్పితే ఎవరున్నారు బావా? నాకు అన్నమైనా బావమైనా అన్నీ నువ్వే కదా. నేనే సంటానో నీకు తెలియదా? నన్ను క్షమించు, నన్ను క్షమించు. అరే బామ్మది, ఏ కన్న తండ్రి ఏం తప్పు నేను చేసిండ్రా? ఒక అక్కకు కన్నా ఎంత మంచిగా చూసుకోవాలి, ఒక తండ్రి లెక్క తోడు ఉండాలని అందరు అంటారు. అలాంటి తమ్ముడు దొరకుడు నా రజనీకి దేవుడిచ్చిన వరం రా. గిన్నేళ్ల నుంచి దాన్ని ఎంతో అరవ కోసం పెడుతున్నా, ఏ మొగుడు పెట్టని బాధ పెడుతున్నా, దానికి అక్రమ సంబంధం కట్టిన నని పంచాయతీలో నా కొడుకు నేను దొంగలెక్క ఎత్తుకొని పోయినా. నా కొడుకుని చూసుకోవాలి, నా కొడుకు నల్లారు ముద్దు కానీ ఎత్తుకోవాలని ప్రేమతోటి తీసుకుపోయినా కానీ దొంగతనం కాదురా. అదే బామ్మది, నీ మీద కూడా నేను ఆ రోజు బారసల్లా చేసుకుంటూ నాదే తప్పు. నీకు పైసలు ఉన్నాయో లేవో నేను ఆలోచించి బంగారు చైన్ కోసమని నొల్లి పెట్టిన. కానీ కలిసి ఉంటే కలదు సుఖం, అందరు ఉమ్మడి కుటుంబం ఉంటే సంతోషం వేరు. కానీ నేను గొడవలకు పోయి బావా అని పొగరుకోయి ఇట్లా చేసుడు నాదే తప్పురా. అరే బావా, నీకు పెట్టాల్సింది నా ధర్మం, నా పద్ధతి. నీకేమేమి రావన్నో అన్నీ నేను పెడతా. నీకు ఏది కావాలన్నా నేను తీసుకొచ్చి ఇస్తా బావా. మీరందరూ సంతోషంగా ఉండుడే నాకు కావాలి, అంతకు మించి నేను ఏం కోరుకోను బావా. అరే నేను ఇప్పుడే మా ఇంటికి పోయి మా అమ్మను, మా అక్కను అందరూ తోలుకొని రజని దగ్గరికి వచ్చి నా ఇంటికి దాన్ని తోలుకొని పోతారా. నా కొడుకును అల్లారు ముద్దుగా చూసుకుంటా. ఏ కన్న తండ్రి చేయని తప్పు నేను చేసిండ్రా నా బిడ్డ కోసమే. కానీ నా రజని బాధ పెట్టాలని, నా కొడుకును బాధ పెట్టాలని కాదురా. నిన్న నుంచి నా కొడుకు ఏడుతుండు, నాదే తప్పైందిరా. నేను ఇప్పుడే అమ్మను నన్ను తీసుకొని వస్తా. నువ్వు బావా నీకు దండం పెట్టి చెప్తానా, ఇప్పటికైనా మారి మంచిగా బతుకు బావా. మంచిగా చూసుకుంటారా నా పిల్లాన్ని, నా కొడుకుని మంచిగా చూసుకొని భర్త అంటే నా బావ మంచిగా మారిండని నీతోటి నేను అనిపించుకుంటా, కంపల్సరీ అనిపించుకుంటారా. నా తప్పైంది, నన్ను క్షమించురా. నా రజని దగ్గరికి నా కొడుకుని తీసుకొని నేను ఇప్పుడే వస్తానరా. నా తప్పైంది బావా. నీ మీద నమ్మకం కొద్దీ నీ కొడుకుని నీ చేతుల్లో పెట్టిపోతున్నా. అరే ఎప్పుడు వాళ్ళకి కష్టం రాకుండా చూసుకో. నేను ఎంత మంచోనో అంత చెడ్డోని, అంత మూర్ఖుని కూడా. నా అక్క కంట్లోకెళ్ళి ఒక్క నీటి చుక్క కారినా ఇక తట్టుకొని భరించే శక్తి నా దగ్గర లేదు బావా. లేదురా, నీ మారినా నేను పోయేస్తా. అరే బామ్మర్ది, నీ మారినరా. నా కొడుకేరా, నా కొడుకు అంటే నాకు ప్రేమ ఉండదారా.
నా అమ్మను నువ్వు నా అక్కని తీసుకొని నేను ఇప్పుడే అత్త సరేనా? తప్పైంది రా, నన్ను అర్థం చేసుకో. కన్న తండ్రి ఏం తప్పు నేను చేసిండే. ఆ రోజు టోనీగాడు నాకు తాగిచ్చిన తర్వాత నేను ఏం చేసినో నాకే సోయి లేకుండా అట్లా చేసిన. నిన్ను తోలుకపోదామనే పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టింది. కానీ నేను ఆ తాగిన మత్తులో నా కొడుకు నేను ఎత్తుకొని ఎందుకెన్నో అసలు నాకు ఏమైందో నాకే అర్థం కాలేదు. నిన్న నుంచి బాగా ఎత్తుండే. తప్పని నన్ను అర్థం చేసుకోయే. ఇప్పటి నుంచి నేను తాగుడు బంద్ చేసి నేను మంచిగా చూసుకుంటా. నన్ను అర్థం చేసుకోయే. నువ్వు ఎంత తాగితే గీ పసి పిల్లగాన్ని తల్లికి దూరంగా తీసుకుపోతావా? నీకు నా మీద కోపం ఉంటే నన్ను కొట్టనుంటివి, నన్ను తిట్టనుంటివి. నా తమ్ముని మీద కోపం ఉంటే వాడిని కొట్టనుంటివి. అంతేగాని గీ ముక్కు పచ్చలారని పిల్లగాన్ని తీసుకొని ఇంతసేపు పాలు ఇవ్వకుండా ఉంటే వాడు ఎట్లా బతుకుతాడు అనుకున్నావు? నాకు తప్పే. కానీ ఆ టోనీగాడు మధ్యలో వచ్చి బండ తీసి వాడిని కొట్టంగానే ఏమైతుందో నాకు తెలియదు. మళ్ళీ అందరు నన్ను కొడతారేమో అని కొడుకొని చూడాలని నాకు కూడా అనిపిస్తుంది. కానీ వాడు పుట్టిన కాంచాలి అన్ని చూడలేదు. నేను వాడిని చూడాలి, కన్న కొడుకు నేను చూడాలంటే నేను పట్టుకుని ఆ పంచాయతీలో ఏం చేస్తున్నానో ఏం చేసినో నాకే అర్థం కాలేదు. ఏంటనే అమ్మ దగ్గరకు తీసుకుపోదామంటే అమ్మ ఉండు నాన్న ఎప్పుడు ఆవేశమే అర్థం చేసుకున్నాడు లేదు, ఏది లేదు. తిట్టుడు కొట్టుడు ఏడగింతే. నా బతుకే గింత. నువ్వు మారుతావు అనుకుంటా నేను ఎంత తగ్గుతానో అంతకంటే ఎక్కువనే చేసి నన్ను బాధ పెడుతున్నావు. 10 మందిల పంచాయతీలో నా బతుకు నాశనం చేసి నా కొడుకుని తీసుకొని పంచాయతీలో నేను తోలుకోపోదామని వచ్చిండే. కానీ తప్పైంది, నన్ను అర్థం చేసుకో. మళ్ళీ ఎవరు కొంపముంచడానికి వచ్చిన వీడికి? నువ్వు చేసిన పని నీకు గుర్తుందా? మళ్ళీ ఎందుకు వచ్చినావు మా ఇంటికి? ఈ మనిషిని చంపుతావా? మరి చంపుతావా? ఆమె వేసిన పొరపాట్లకు నువ్వు ఆవేశం పడడానికి మధ్యలో మేం తెచ్చేటట్టున్నావు. చెల్లె నాదే తప్పైంది, చెల్లె నాదే తప్పైందని నేను చెప్తున్నారు. నేను కొంచెం రాయినా ఏం చేసినో నాకే తెలియదు. నా కొడుకుని చూసుకోవాలి, నా కొడుకుని చూడాలని చెప్పి నేను పట్టుకొని వినా కానీ మన దొంగలకి ఎత్తుకోపోలే చెల్లె. నేను కూడా దొంగ కంటే అటైనం అయిపోయాను. కన్న కొడుకుని ఎత్తుకోపోవాల్సిన కారణం ఏమున్నది? నేను తప్పు చేసిన అని చెప్తున్నా కదా చెల్లె. నీకన్నా తెలియదా తీసుకుపోయేటప్పుడు? నాకు ఎట్లా తెలుస్తుంది? పక్క పంట ఉన్నా నాకు తెలియకుంటేనే అయింది కదా. ఇప్పుడు అన్ని ఎత్తుకో మనుషులే ఉన్నారు మీరు. ఎప్పుడు గోస నాకే ప్రతిసారి. చెల్లె దాన్ని ఏమనకు చెల్లె, దానికి కూడా తెలియదు. నేను తాయిన మత్తులు చేసిన దాన్ని పట్టుకొని పోతున్నాను, దానికి కూడా తెలియదు చెల్లె. తాయిన మత్తులో మనుషులు చంపుతారా? నువ్వు మనిషివే కదా, నీకు తెలియదా? చెల్లె నా తప్పే చెల్లె. నా కొడుకుని చూసుకోవాలని నా అయ్యా ఇక నన్ను తీసుకుపోయా నీ పిల్లని నీ కొడుకుని మా ఇంటికాడ పెట్టకు. మా క్యారీ కోసలు బొచ్చలు అయితే మీ చెబట్టే తీసుకుపోతామని వచ్చినాం కదనే. అందరు కలిసి ఉంటేనే మాకు సంతోషం కదా. చిచ్చి ఎన్నడూ ఏ కుటుంబంలో చూడలే ఇట్లాంటిది. రజని మన ఇంటికి పోదాం పోయా. నేను ఇక మారుతానే, ఏం తప్పు చేయను. వాడిని మంచిగా చూసుకుంటా, ఏదో ఒక పని చేసుకొని మంచిగా ఉంటానే. అక్క నువ్వే చెప్పే. రజని ఏడవక్క, మన ఇంటికి మనం పోదాంపా. ఆడు తెలియక తప్పు చేసినా అన్నాడు. ఆడు తెలియక ఆడు టోనీగాడ తాన్ని కూడా కొట్టినా అని తిట్టినా నేను పొల్లు ఇంటికి తెలియకనే తప్పు చేసిండు. ఇది ఎన్ని రోజులు ఉన్నా అవ్వగారిల్లే. ఎన్నట్టుకున్నా మన ఇల్లు మనకైతుంది కానీ ఇది అచ్చిపోయే చుట్టం లెక్క మన ఇల్లు, ఇది ఈ ఇల్లు అవుతుంది. కాదక్క, ఎన్నిసార్లు నేను ఇట్లా అర్థం చేసుకోవాలి చెప్పు? ఒక్కసారా 2 సార్లనా? నువ్వే ఎత్తున్నావు. అప్పుడు అట్లా బాధ పెట్టిండు, అప్పుడు ఇంకోళ్ళతో అది చేసిండు, ఇప్పుడు ఇది చేసిండు. కొడుకు పుట్టినాక నన్ను మారుతాడని బాధలు భరిస్తాంటే అట్లా ఎత్తుకొని పోతాడా? తల్లికి పిల్లని పాలదార పిల్లగాడిని ఎత్తుకచ్చుడు తప్పే. నా తమ్ముడాన్ని నేను ఎన్నికేసుకురానే. నేను కూడా బిడ్డకు తల్లినే, నాకు తెలుసు ఆ బిడ్డ కోస ఎట్లుంటుందని. ఆయనకి నేను చెప్తా, బుద్ధి మాటలు చెప్తా, మంచిగా ఉంటారు. మీరు కలిసి ఉంటేనే మంచిగా కదని. అమ్మ నాన్నను పెద్ద మనుషులు వచ్చి తిడితే నాకు కూడా మస్తు బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది. నువ్వు అట్లా ఏడితే నాకు కూడా మంచిది కాదు. మన ఇంటికి మనం పోదాంపా. నేను నిన్నటి నుంచి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తాను. నా కొడుకు ఎప్పుడు వస్తాడో, నేను ఎప్పుడు పోయి తీసుకొచ్చుకున్నావు అని. నువ్వన్నా తీసుకొస్తావు కావచ్చు అనుకుంటే నువ్వు తీసుకురాలే. ఇప్పుడు తమ్ముడు వచ్చి చెప్పేదాకా తెలియదు వీడిని తీసుకొని ఇంటికి కూడా పోలేదని. నాకు తెలిసినాక నేను ఎత్తుకరానా? నా దగ్గరకు వచ్చిన నేను ఒక్క నిమిషం కూడా నేను ఆగలేదే, పట్టుకొని వచ్చిన. నాకు తెలియదా గాయంత? నేను కూడా ఒక ఆడపిల్లనే కదా, నాకు గాయంత తెలియదా? ఇప్పుడే ఆ భగవంతుడు నాకు గిన్ని గంటల్లో కొడుకును దూరం చేసిండు. ఆయన మారుతాడన్న నమ్మకం లేదు. ఆయనతో ఉంటే ఇంకా నా కొడుకు మారుతాడు. నేను ఉన్నా కదా, నేను చెప్తాపా. నేనేటన్నా పోతానా? అన్నయ్య దుబాయ్కి అయినా కాంచెలు మీ ఇంటికన్నా ఉంటాను కదా. నేనైతే నేను మారుతాను, నేను చెప్తాపా. ఇన్ని రోజులన్నా ఎంతో బాధ పెట్టినా కానీ ఇప్పుడు నా కొడుకు కోసమని నిన్ను మారుతారన్న రజని.
నన్ను అర్థం చేసుకొని మంచిగా చూసుకుంటాను చేతిలో చెయ్యేసి చేసిన రజని నిజంగా చెప్తున్నాను నేను మా అక్క ముందర నీకు మాట ఇస్తున్నా నీకు కంటికి నీళ్ళు రాకుండా నిన్ను మంచిగా నేను చూసుకుంటాను నన్ను నమ్మే నన్ను నమ్ము నన్ను నమ్ము అరే సంపతి పోయేద్దాం చెల్లె పోయేద్దాం ప్రతి పండుగ తీసుకొచ్చుకుందు కానీ మీ అక్కను బావా నన్ను క్షమించు బావా తప్పైంది నీ కాలు పట్టుకుని అరే సంపతి ఏడవకరా అక్క నన్ను క్షమించి నీకు దండం పెడుతున్నా నువ్వు ఎందుకు ఎడుతున్నావు రాదా పోదా చెప్పు ఎప్పుడు అత్తనే ఉంటుంది పోతనే ఉంటుంది అక్క నీ చేతిలో పెడుతున్నా బావా అన్న అయినా భర్త అయినా దానికి తండ్రి అయినా అన్ని నువ్వే ఆదుకో మంచిగా చూసుకుంటాను నువ్వు అస్సలు అరే సంపతి నేను మారినరా ఇప్పటి నుంచి మంచిగా చూసుకుంటా దానికి బాధ రాకుండా ఇక నన్న లొల్లి పెట్టుకోకురన్న ఇప్పటికే కాలు చేత పిల్లవాడు పుట్టిండు అర్థం చేసుకొని ఉండురు జరా సరే చెల్లె నేను మంచిగా చూసుకుంటారు సంపతి నువ్వు ఏడవకు నాకు తెలియదారా నాకు పట్టింపు లేదారా నాకు కొడుకు పుట్టిండు నా భార్య నాకు పట్టింపు లేదారా పిల్లగాడు జాగ్రత్త ఏమైంది గంటగానే పెడుతుండు జిట్టా తీయపోయినావు తీసిన ఆయన ఎడతాడు గంట కుక్క పట్టి ఎడతాడు జిట్టికి వేసి కొంచెం పాలు కూడా తాగుతలేడు ఏంది నాని ఏంది 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 ఓంది నాని ఎందుకు ఎడుతున్నవే చో ఏంది గిట్లా వచ్చింది రోజుకో తీరు కలలు పడుతున్నాయి పానం తగులు పూలు దడదడ భయం భయం అవుతుంది అంతేట్లా అవుతుంది ఒకసారి ఆ పెద్దమ్మ దగ్గరికి పోయన్నా కలిసి వస్తా పెద్దమ్మ నాకంతా అగులు పుగులు అవుతుంది తెల్లని దాకా అన్ని ఏమేమో కనబడుతున్నాయి పుట్టలు కనబడుతున్నాయి పాములు కనబడుతున్నాయి ఒకసారి గవ్వలేసి చూడవా నీ అక్కతోటి బోనం ఎత్తికి నీ బాధలన్నీ పోతాయి గవ్వలేసిన బోనం చేయాలి పొడిపియం పోయాలి నా పొడిపియం పోయాలి ఎల్లవ తల్లి మాయ దొరకది బిడ్డ మంచిగా ఉంటావు
చో చో అగో దాయ్ 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 పిట్ట పిల్లగాడు ఏమో అత్తమ్మ ఎన్నిసార్లు ఊకుంచి పాలు పట్టినా అస్సలు పాలు తాగుతలేడు. గంతగా ఏడుతోడు చిన్నప్పటి నుంచి గిదే ఏడ్చుడు, తెల్లని దాకా నిద్ర కూడా పోతలేడు, పాలు చక్కగా జీక్తలేడు, ఏం లేదు. జిట్టు తీసేస్తాడు. ఎన్నిసార్లు జిట్టు తీసినా కూడా పోతలేదు. ఇంతగానో ఎందుకు ఏడుతాడు? అరే తెల్లని దాకా కూడా చక్కగా వండుకుంటలేడు. జిట్టువాయ మొట్టువా ఐదు జిట్టు పొరుగు జిట్టు నా జిట్టు జిట్టువాయ మొట్టువా జిట్టువాయ మొట్టువా జిట్టువాయ మొట్టువా జిట్టు తగిలిందో జిట్టు పాడవాడా ఊకేస్తాడు. జిట్టువాయ మొట్టువా ఐదు జిట్టు పొరుగు జిట్టు నా జిట్టు రాజనే ఇటు పిల్లగాన్ని ఎత్తుకుంటా మాడ కొట్టుకుంటాను కావచ్చు తాకాన్ని అంట. ఏడవకు ఎడ్డినానా ఏడుతా నిన్న వాళ్ళు ఎత్తుకోలేరు. జో జో అదిని ఇగో తీసుకో పిల్లగాని కొన్ని పాలి. ఇప్పుడు అతను వాడతాన్ని ఏం మంచిరా వీడు వచ్చిన సంది వారం రోజుల నుంచి ఒక్కటే ఏడుచుడు ఏడుతాడు. గిన్ని పాలు తాగుతలేడు. అంతకు రాబోయిండు చూడు. నాకేం నిద్ర పడతలేదు వాడు ఏ బట్టి. ఏందిరా అంత గిట్లే ఎత్తాడు. ఇప్పుడే ఎవరా బామ్మది మంచిదేనా? ఎట్లున్నారు? మంచిగున్నారా మరదలు ఇట్లా? అందరు మంచిగున్నారా? ఉన్నదేమో పని చేస్తుంది ఇంట్లో. ఇప్పుడు లోపలికి బాగా ఎడతాడు, సంగ దిగుతలేడు. అప్పటి నుంచి ఎత్తుకొని అదే ఉంటుంది. ఎందుకు ఎడుతుండో ఏం అర్థమైతలేదురా. ఎవ్వరు ఎత్తుకున్నా ఉంటలేడు. అక్క నువ్వేం భయపడకే, అల్లుడు ఎందుకు ఎడతాడో నాకు తెలుసు. నువ్వు ఇక్కడికి వచ్చిన కంచి నాకు రోజు కలల పుట్టలు పాములు ఊకే కనబడుతున్నాయి. ఏం మనసులో పడతలేదు. అన్ని ఏవో కళలు వస్తున్నాయి. అయితే ఇలా పొద్దుగాల ఎల్లమ్మ గుడికైనా అడగా పెద్దమ్మ గవ్వలేసి చూసిందే. అల్లు అంటే మనం తీర్చుకోలే. చిన్నప్పుడు తెలియకుండా నీకు ఎల్లమ్మ బోనం చేసి నీతోని తీసుకొస్తామని చెప్పిర్రట, ముక్కుకూరట. మన ఇంటి ఇలవేలుపు ఎల్లమ్మ తల్లినట్నే మనకు కూడా ఎవరికి తెలియకపోయే. ఎల్లమ్మకు బోనం చేసుకుంటే అందరం మంచిగా ఉంటామని చెప్పింది. గదే ముచ్చట మీతో చెప్పుదామని వచ్చిన. అయ్యో మరి ఈ ముచ్చట గేడి దాకా ఎందుకు తీసుకొచ్చి చెప్తున్నారా? మౌనికి ఉన్నది కదా, దాంతో బోనం ఎత్తి చెప్పాను. లేదక్క, అమ్మును బాబు బతుకున్నప్పుడు నీతోటే బోనం ఎత్తి తాను మొక్కిరట. మరి బావనున్న అత్తమ్మని అడుగుదాం ఏమంటారు. అచ్చే మంగళ నాడు అక్కతోటి బోనం ఎత్తి తాని మొక్కురట. అది చేపిద్దాం. ఆ మొక్కు అట్లే ఉన్నట్లా మనకు ఇవన్నీ గొడవలు ఈ కొట్లాటలు అన్నీ జరిగేది దానివల్ల నేనట. మరి నువ్వేమంటావు? ఇప్పుడు చిన్నోడు కూడా ఇంతగానో ఏడవబట్టే ఇన్ని రోజులు మనకు ఆ బాధలే. ఇంత తల్లి మొక్కు తీసినాం అనుకో అందరం మంచిగా ఉంటాం కావచ్చు. మరి మా ఇంట్లో కూడా దేవత ఉంది కానీ మన అమ్మని ఒక మాట అడిగద్దాం. వాళ్ళ అమ్మ ఏమన్నా అడుగుదాం కదా, అమ్మని పిలిచి అడుగు. అమ్మా అమ్మా ఇగో అది సంపద గారు వచ్చిండే. వాడు ఎల్లమ్మ తల్లికి బోనం చేస్తాను మొక్కిండట. అది రజనీతోటి చేస్తాను మొక్కిండట. అదే బోనం ఎత్తుకోండటనే. మరి ఏమంటారు? బాపు ఉన్నప్పుడు మొక్కిండట అత్తమ్మ, అందుకే ఇవన్నీ లొల్లులాట ఈ చిన్న. నేను కూడా అంత గులుగుబులు చేసుడు అంత తప్పు అది చేస్తున్నా కానీ మనం దాంతో ఎత్తిపిస్తాను మొక్కిండట. మనకు కూడా ఎల్లమ్మ తల్లి ఇంటికి వెళ్ళిపో కానీ చేపిద్దాం. మరి దాంతో మా ఇంటికి అడిగి చేసుకుందామా? చేపిద్దాం, దాంతో చేపిద్దామా? అందరికి దేవుడేనా సరే మరి అత్తం పూర బామ్మరి. అదే చిన్న తమ్మి నువ్వు పోయి అవన్నీ చదివెట్టుకో. అదే రోజు పొద్దుగా లేచి మేము ఇల్లు గిట్లా కడుక్కొని అన్ని తలవేయి పోసుకొని అందరం వస్తాం. సరేనా? నువ్వన్నీ పనులు చూసుకోపోరా బామ్మరి. పైసలు ఎక్కువ ఖర్చు పెట్టుకోకు. కోడితోటి చెయ్యి, మళ్ళీ ఆట బీటని పెట్టుకోకు. సరేనా? సరే బాబా. బో బావ ఎంత బుద్ధి కల్ల బుద్ధి తక్కువ పడితే పెట్టావు బాబా. పెడతా నేను పెడతా ఉన్నా కదా. సరే బుక్కడ తినిపోతుందా అక్క? ఏమైంది బాబా ఇంత లేటా? కొద్దిగా లేట్ అయింది. మీకోసం ఎదురు చూస్తాను. తల్లి వైరంత చెంగులని దేవతరున్నాని ఒక
ముద్దలాంబర ముడియ బుల్లమ్మ కనుగోల అమ్మదని పోసాను జోగుల రానివి నీవే కదా జోగుల రానివి నీవే కదా అరే వనంగా ఇక్కడ జోగుల మాధవ్ నిలిచినవే వనంగా ఇక్కడ జోగుల మాధవ్ నిలిచినవే ముద్దలాంబరం బుల్లమ్మ కనుగోల అమ్మదని పోసానువే
వరి కొడుకు అగో ముట్టింది ముచ్చము పట్టింది బంగారు అగో అగో నాయక పేర అగో రే దేనికని ఎల్ల మన అగో నర్మల వెడ్డ అగో నది కట్లేశ అగో చెరి కొల వెడ్డ అగో చెల కొప్పు వెడ్డ అగో మండలిన పాములు అగో మైదాలు పెట్టిన సంతోషమైంది సంతోషమైంది ఏం బాధ లేదా నాకు సంబరాలు అయినాయి నేను ఎక్కిపోతున్నా అట్లరా బాగా మంది వచ్చారు కదా ఇవాళ ఇళ్ళమ్మ కాడికి లాస్ట్ వారమన్నా మరి వీళ్ళకి లాస్ట్ కదా ఆషాఢం వెళ్ళిపోతుంది అందుకే వచ్చారు ఈరోజు లాస్ట్ కదా రజని ఇగో చిన్నోడు ఎడతాడు ఎత్తుకో కొన్ని పాలు ఎంతసేపు ఆయన ఇదివరకు రాక బోనం ఎత్తుకున్నావు వీళ్ళు ఎత్తుకో ఒక్కసారన్నా అటుగా ఎడతాడు బాగా అక్క అన్నమైంది ఉల్లిగడ్డలను పచ్చిమిర్చి కోసిపెట్టు తొందరగా కూర చేద్దాం ఎటు పోతే ముట్టిండు ఈయన ఉన్నదని కొంచెం సాయపడ్డాడు మా ఆడబిడ్డనేమో వాళ్ళ పిల్లగాన్ని ఎత్తుకొని ఉన్నది వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళు వచ్చి కానీ ఇంత కూడా ఆసర అయితే లేదు మరి ఒక్కతే చేసుకుంటానని ఇవ్వాల రాకపోయే చూసుకుంటూనే ఉండబట్టి దాన్ని చేసిన చేతులన్నీ పోతున్నాయి పోకంత ముఖం మండుతుంది ఆయన నేను ఇంకా రాకపోయే తాగని పోయి అటే చెక్కిండు పాడవాడ మంచిగా బోనం ఎత్తుకొని వచ్చి గుడికాడ కూర్చుంటే నవ్వుకుంటా తుల్లుకుంటా కూర్చుండేది బాధపడకే రజని ఎందుకు బాధపడుతున్నావు ఎన్ని రోజులైనా కూడా ఎవ్వరు ఆ ముచ్చటే మర్చిపోకుండా ఇట్లా మాట్లాడతారు నాకదేనే ఒక ఆడపిల్లకి ఏం తప్పు చేయనప్పుడు ఒక మొగుడు ఒక నిందెత్తే చుట్టుపక్క కొంటే ఆడోళ్ళు వాడకట్టులు ఊరు పక్క కొంటోళ్ళు చెట్ల పిల్లలకి వచ్చినప్పుడు ఒక అమ్మాయిని ఎంత గౌరవంగా తిరుగుతారో నాకు ఇప్పుడు అర్థమైంది ఏ మొగుడు చేయని తప్పు నేను నీ గురించి తప్పు చేసింది రజని నేను ఇప్పుడు చెప్తున్నా ఎల్లమ్మ తల్లి దేవి సాక్షి చెప్తున్నా ఏం తప్పు చేయలేదు మన కొడుకును నేను మంచిగా చూసుకుంటానే నాకు బుద్ధి వచ్చింది నేనేం తప్పు చేయలేదే చుట్టుపక్క కొంటే వాళ్ళు అన్నారు నలుగురు అన్న మాట నువ్వేం పట్టించుకోకే వాళ్ళందరికీ నా మొగుడు మారి నన్ను మంచిగా చూసుకుంటుండని చెప్పి నిరూపించుకోకపోతే నా పేరు శివ కాదే నన్ను అర్థం చేసుకో రజని నువ్వు బాధపడితే నువ్వు బాధపడను ఇప్పుడు ఇక్కడ బాధపడ్డావు అనుకో పండుగ వాతావరణంలో నీ తమ్ముడైనా మళ్ళీ మాతలైనా కడియ
రెడీ. నువ్వు ఇక్కడ బాధపడితే మంచి చిత్త తీరలకు వచ్చినావు, మళ్ళీ మీ తమ్ముడు బాధపడతాడు, మరదలు బాధపడుతుంది, అందరు బాధపడతారు. నువ్వు బాధపడకు, నువ్వు నవ్వుకుంటుంటేనే పండుగ మంచిగా అవుతుంది. నువ్వేమనకు, నేను ఉన్నా కదనే, నీకేం కాకుండా నలుగురు ఎన్ని మాట్లాడినా కూడా నువ్వేం తప్పు చేయాలని నిరూపించే బాధ్యత నాది. నువ్వేం తప్పు చేయలేదే. ఆ మాట జాల్చిగా వీళ్ళు ఎంతమంది నన్ను ఎన్ని సూటిపోటి మాట్లాడినా నన్ను కట్టుకున్న నా భర్త, నా కన్నవాళ్ళు, నా వాళ్ళందరూ నన్ను నమ్మితే చాలు. అంతే. ఈ జనాలేందే 4 మాటలు అంటారు, నరలేని 4 లక్ష మాటలు మాట్లాడతారు. మరి అది తప్పు చేసిందా, తప్పు చేయలేదా, రియలే తప్పు చేసిందా ఆలోచించారే. ఓ అప్పు ఉంటే 50,000 అప్పు ఉందంటే గట్లకెళ్ళి తిరిగి వెళ్ళిపోతారు. వాళ్ళకు బాధలు ఉన్నాయి, వాళ్ళని నిందల పాలు చేయాలంటేనేమో ముందటికి వచ్చి నిందల పాలు చేస్తారు. వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకొని బాధపడకే, అస్సలు బాధపడకు రజని. కంటికి రెప్పల, కాలు కింద ముళ్ళుల, చెప్పుల నిన్ను మంచిగా చూసుకుంటానే. నువ్వు ఏడవకే, నువ్వు ఏడితే నాకు బాధ అనిపిస్తుంది. కట్ చేసుకుంటా రాకు, నువ్వు కట్ చేయకు. నవ్వకు రెడీ. కట్ చేయకు, అట్లే పెట్టు. కాలుకు చెప్పుల, కంటికి రెప్పల, నేను మంచిగా చూసుకుంటానే రజని. నువ్వు బాధపడకే, నువ్వు బాధపడితే నాకు బాధ అనిపిస్తుంది. మీ తమ్ముడు అంగరంగ వైభవంగా మనం మంచిగా ఉండాలి, మన కొడుకు మంచిగా ఉండాలని చెప్పి బోనం ఎత్తిచ్చి నీతోటి బోనం ఎల్లమ్మ తల్లి బోనం చేయించుండు. ఇప్పుడు బాధపడేవన్నీ రంది ఏం పెట్టుకోకు, సంతోషంగా మంచిగా చేసుకొని సంతోషంగా ఉంటా. నేను మాటిస్తున్నా, నీకు ఏం ప్రాబ్లం రాకుండా నేను కష్టం చేసి నేను మంచిగా చూసుకుంటానని నీకు ఎల్లమ్మ తల్లి సాక్షిగా మాటిస్తున్నానే. నన్ను అర్థం చేసుకో. ఎందుకంటే ఒక ఆడపిల్లికి ఒక నిందపడ్డ తర్వాత ఎంత బాధపడుతుందో, నువ్వు లోపల ఎంత కుమిలి ఏడుతున్నావు అది నాకు తెలిసే. కానీ నిన్ను ఎంత బాధ పెట్టున్నా నాకు కూడా తెలుసు. ప్లీజ్ బాధపడకు నాని. గౌడుకున్నా వరైతే ఓ లొట్టి రింపు వేటకి డబ్బా రింపిండు. ఇది ఎటు చాలుతుంది, మంది బాగా వచ్చిన పడుతుంది. నిన్ననే చెప్పిన ఆయనకు, ఎక్క తాటి కళ్ళు మంచిగా ఉంటుంది, దీని తల్లి తాగుతుంటే మత్తుకుంటుంది, బుస్స బుస్స వంగుతుంటది, దీని తల్లి గిర్ర గిర్ర తిరుగుతుంటది. ఓ మనిషి, అయ్యో రాములా, తిండి పెట్టి తాగుడు మీద పడ్డాడు. తినేటప్పుడు తాగుదురా రారే. ఇగో అయింది. ఇప్పుడు కొన్ని వేసిన మసాలా అన్నీ వేసిన, ఇట్లా వేసిన, నేను పోయి సాపెత్తా, నేను కూర దించుకుంటాను. సరే, బాగా కావాలైతే చెప్పు నెయ్యక్క. బా తీసుకో, కళ్ళు తీసుకో. కొద్దిగా పొద్దుపోయింది ఏమనుకోకు. అక్క తిను, నేర్పడ్డావు, తిను. దూరం ఎత్తుకొని నేర్పడ్డావు, పొద్దుగా నుంచి ఏం తినలేదు, తిను. సరే బా, మరి తీసుకుంటా. తీసుకో అలా నడుచుకో, మంచిగా తిను. బాగా మంది వచ్చారు ఇలా, గమ్మత్ అనిపిస్తుంది. మోనిక ఊరైతే మస్తు కుదిరింది, కారం అవుతుందని భయపడ్డా. ఇంకా మీ తమ్ముడు నీళ్ళు పోయి సరిపోదు, కారం తక్కువ అనుకుంటా మాట. నీళ్ళు ఊతి రుచుండపు. వాడు ఏం చేసిండంటే మంది బాగుంటాం కదా, సరిపోవద్దని వాడిని బాగా మంచిగా అండి. కట్టెల పొయ్యి మీద కదా కమ్మ ఉంది. రజనీ జల్ తినే. అమ్మని ఎత్తుకొని అక్కడ కూకున్నది, అడిగి ఎడతాడు. మళ్ళా అమ్మ తినేది వచ్చి పండుకున్నాడు. ఏం అనుకున్నాడే, ఇక్కడ దోమలు ఉంటాయి. మళ్ళా అమ్మ బుక్క తినేది, అన్నం తొందరగా తినువా. తింటే తాగు బావా, అక్క తిన్నాక తిన నిమ్మలంగా తినని. ఆడు చిన్నోడు పట్టుకుండు, ఎత్తుకుంది కదా చిన్నోడిని. అరే ఆడు ఏడుతారా మళ్ళా, అందుకనే జల్ది తినిపో అంటున్నా. తిని జల్ది పోయి ఆడు ఏడుతాడు మళ్ళా. మెల్లగా తినని బావా, పండుకున్నాడు. పొద్దుగాల నుంచి ఒక్క పొద్దు ఉంది, అది బోనం ఎత్తుకొని నేర్పడ్డది. మెల్లగా తినని. నేను కదే బాగా అత్తమ్మకు ఉన్నది, అన్నం కూర ఉన్నది అత్తమ్మకు. అరే నేను తినమనే చెప్తున్నారా, కానీ చిన్నోడు కదా ఏడుతాడు అని చెప్పి దాన్ని చెప్తున్నా. కానీ జల్ది తినిపో అని చెప్తున్నా. మౌనిక జల్దీ తిని, జల్దీ చిన్నోడు ఎత్తుకుంటే అత్తమ్మ అన్నం తింటుంది. చిన్నమ్మ అన్నం తిన్నావా? చిన్నోడు పడుకున్నాడా? రాజు పండుకున్నాడు. సరే చిన్నమ్మ, పొద్దుగా బాగా పోయింది, నువ్వు అన్నం పోయి తినిపో. మరి నువ్వు అది తిన్నాక నేను తింటా. ఇక్కడనే ఉన్నా. దట్టి విలేజ్ పీపుల్స్ ఈయన తింటారు, ఈయన వాడేస్తారా? మనుషులు కనబడతలేరు ఇక్కడ. ఓ నీట్నెస్ లేదేం లేదు, ఈయన తిన్నారు ఈయన పడేసిరా. అంతే ఎట్లున్నారు అంతా, నీట్నెస్ లేదు ఏం లేదు అంతా. ఈ గడ్ల అసలు ఎట్లా తింటారు, ఎట్లుంటారు. అందుకే నాకు ఈ విలేజ్ పీపుల్స్ అంటేనే నచ్చదు, దట్టి పీపుల్స్. ఏందిరా మరి
డర్టీ విలేజ్ పీపుల్సా? నువ్వు ఎడగొట్టినావురా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమైందిరా? గిన్నె తిని గిన్నె మారెత్తన్నావా? నువ్వు ఏడుకెళ్ళి గుట్టి ఏడుకెళ్ళి పోయి పెద్దగా అయినావురా? విలేజ్ డర్టీ పీపుల్స్ అని మాట్లాడుతున్నావు. మనిషివేనారా అసలు నువ్వు? యాక్షన్. వేస్ట్ ఫెలో, డర్టీ ఫెలో, విలేజ్ వాళ్ళు. ఏం మాట్లాడుతున్నావురా? పల్లెటూరు వాళ్ళు అంటే నీకు నచ్చదా? నువ్వేడగొట్టినావురా? నువ్వు పుట్టింది ఇక్కడ, నువ్వు పెరిగింది ఇక్కడ, ఏదో 4 పైసలు సంపాదించుకోవడానికి బుచ్చపోన్ లెక్క నువ్వు సిటీలలో తిరిగి నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావారా? ఏం పడ్డదిరా నీ కాలు మీద? తినే అన్నమే కదా, అదే అన్నం నీ కడుపులో పోతున్నావు కమ్మగా ఉంటుంది, కాలు మీద పడేసరికి చీయా. ఏమన్నావురా? డర్టీ విలేజ్ పీపుల్సా? అరే పల్లెటూరులో పుట్టాలంటే అదృష్టం ఉండాలిరా. మేం డర్టీయే కావచ్చు, ఇదంతా డర్టీయే కావచ్చు, కానీ మా పల్లెటూరుల మనసులు చాలా శ్రేష్టమైనవిరా. ఇంకొకసారి పల్లెటూరుల గురించి తప్ప మాట్లాడితే నాలుక గుంజుకోతా. ఏమనుకుంటున్నావో? రజనీ, ఏం మాట్లాడుతున్నావు? విలేజ్ డర్టీ పీపుల్స్ అని మాట్లాడుతున్నావు. సిటీలో ఇరుకురుకు గదులలో వండుకుంటూ నాకు అదే స్వేచ్ఛ అనుకుంటున్నావు. ఒక్కసారి విలేజ్కి వచ్చి చెట్ల మధ్యలో కూకొని మంచిగా కూకొని మాట్లాడుకుంటే అంత మంచి స్వేచ్ఛ ఎడదొక్కుతా అనుకుంటున్నావురా. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడనుకో ఇక్కడనే కొడతావు బేవకూఫ్. మేము పైసలలో లేనోళ్ళమే కావచ్చు, కానీ మా మనసులు చాలా విశాలమైనవి. ఇంకొకసారి పైసల గురించి నువ్వు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడి పల్లెటూరులను తక్కువ చేసి మాట్లాడడం అనుకో, పాతాన్నే పండబెట్టి దొక్కుతావులే. పాతాళానికి దొక్కుతావు, అర్థమైందా? నీకేమొచ్చిందా సిటీలా? నీకేమొచ్చిందిరా? సిటీలో వండుకుంటూ బిల్డింగ్లలో వండుకుంటూ ఒక స్వేచ్ఛ గాలి విలువకుండా ఆన్నే కూలర్లు పెట్టుకొని ఫ్యాన్లు పెట్టుకొని బతుకుతున్నావు. ఒక్కసారి పల్లెటూళ్ళకి వచ్చి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ స్వచ్ఛమైన ప్లేస్లో ఉంటే అప్పుడు మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నీకేం తెలుసురా? చెట్ల తీర్థాలు చెత్త తీర్థాలు గివన్ డట్టి డట్టి అంటున్నావు. ఒక ఊరికి వచ్చి చెట్ల తీర్థాలు కూకొని ఫ్యామిలీతో మంచిగా ఉంటే మనసు ఎంత స్వేచ్ఛ కూడా తెలుసారా నీకు? డట్టి డట్టి అని మాట్లాడుతున్నావు. విలేజ్ల మనుషులు గొప్పయిరా. ఇంకొకసారి విలేజ్ల గురించి తప్పుగా మాట్లాడి ఇక్కడ పండుగ దొక్కుతా బాడకవు. ఏమనుకుంటున్నారా? విలేజ్ అంటే కదా తక్కువ అయిపోయారా? మీ అమ్మ ఎడ పుట్టిందిరా? మీ నాన్న ఎడ పుట్టిండ్రా? మీ తాత ఎడ పుట్టిర్రా? మీ అమ్మ మీ తాత అందరు విలేజ్లోనే పుట్టిర్రా. ప్రతి ఒక్కరు మీరు చెట్టు కింద నారలెక్కొల్లే. మీరు ఇడికలు పుట్టి అక్కడికి వెళ్ళి లక్షలు సంపాదించి సాఫ్ట్వేర్ జాబ్ చేయగానే ఒక ఊర్లో వ్యవసాయం చేస్తాడు చిన్న చూస్తారు, ఒక గౌడు చిన్న చూస్తారు, పొలం పని చేస్తాడు చిన్న చూస్తారు. ప్రతి ఒక్కరి చిన్న చూపుతున్నావు నువ్వు. ఇంకొకసారి మాట్లాడినావు అనుకో ఇక్కడే తొక్కుతా. విలేజ్ వాళ్ళు అంటారా మమ్మల్ని? విలేజ్ బాయ్స్ అంటారా మమ్మల్ని? విలేజ్ అంటే మాకు ఇష్టం, అర్థమవుతుందా? అవునా? మీద అన్నం పడితే కళ్ళకు అద్దుకోవాలి, చిచ్చి అని మాట్లాడకు, నాలుక గుంజుకోతా. పోయి కలిసి ఈ కుక్కతో మన వేస్ట్ టైం వేస్ట్. పోరా పో. పోనీ శివ, పిచ్చోతో నింది పిచ్చోడు అంటే పల్లెటూరు అంటే తెలియదు, విలువ ఏం తెలియదు. అట్లాంటి తొక్కి నార తీయాలరా బామ్మది. అరే విలేజ్ పీపుల్స్ అంటే నాకు బాగా అనిపిస్తుంది. మనం ఏడ పెరిగినాం? విలేజ్ ఉన్నాం. విలేజ్ పీపుల్స్ విలేజ్ పైన ఎందుకు మాట్లాడతారా? వాడు సిటీలో పెరిగిందా? వేస్ట్ ఫీల్ అవ్వడు. ఎందుకు బావా? పోనీ ఆ పిల్లానికి ఏం తెలియదు. కళ్ళావు నువ్వు ఫస్ట్. కోడిని కట్టెల పొయ్యి మీద మంచి గాల్సి దగ్గరికి అండి నీ చెల్లె నీకోసం. తిను బావా, కళ్ళు అవుతాను అని కూర తింటలేవు. గంత మంచిగా ఉంది కూర, తిను. ఆ ముక్కలు అట్నే ఉన్నాయి, తిను. అరే తింటున్నారా బామ్మది? ఆగరాదురా. ఏదో తాటికలు తాగాలని చెప్పి బాగా 4 గ్లాసులు అంతే. తిననారా? తింటావు. నేనైతే తిన్నామా ముందుగా. ఏంద్రా బామ్మది? ఇది కూర నాకతనా? ఎట్లన్నా కూర? ఎట్లున్నారా కూర? ఇది ఓ లెగ్ పీస్ అయ్యా ఏమయ్యా? ఒక ముక్కలేంద్రా బావంటే విలువలేదా? ఏంటి తిన్నాయన్ని ముక్కలన్నీ తిన్నావు, మళ్ళీ ఆఖరికి వచ్చి ఒక లెగ్ పీస్ వేయలేని పెడుతున్నావు. ఏమైంది నీకు? మరి కూర ఎట్లున్నా? కూర ఎట్లున్నా చెప్పు. మరి మంచిగా ఉంది, గంత మంచిగా చెల్లి. నువ్వు మళ్ళీ లోలి ఎత్తం అయ్యింది. అరే బామ్మది నవ్వినవా? జోకు చేసి నే జోకు చెల్లె కూర జబర్దస్త్ అడినవే. జోకు చేసినవా? లేకుంటే లాగు వలిగియాల కొడుక. అబ్బాబు నేను ఒక్క నిమిషం భయపడరా, మళ్ళీ లొల్లి చేసిన తీసుకొని పోతాడు. మన కొడుకు ఏడవకు. ఆ పాపగారి దేవునికి మనం ఏం పాపం చేసినామే? ముక్కు పచ్చలారని కొడుకుకి పైకి తీసుకొని వెండు. నా కొడుకు ముందు తీసుకొని ఎత్తుకొని నా చేతులతో నేను పోతే నా రక్తం అంతా కలగల అన్నది. నల్లారు ముందుగా నా కొడుకు 21 రోజుల ఫంక్షన్ చేసుకొని ఎల్లమ్మ తల్లికి అంగరంగ వైభవంగా బోనం చేసిన తండ్రి. మీకు ఏం పాపం చేసినా
అప్పుడేమో నా పిల్లం ఏం తప్పు చేయకపోయినా తప్పు చేసింది దీన్ని బాధ పెట్టిన. ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా పిల్లము నా కొడుకుతో సంతోషంగా ఉంటా అంటే ఆ సంతోషం సగం నేను తీసుకపోయినావా భగవంతా. మాకు కానిపోయిన కలరు ముద్దు కొడుకు పెరిగితే ఆ కొడుకుని చూసుకోనన్నా నేను మంచిగా ఉంటా అనుకున్నా. నా కొడుకును తీసుకొని వెళ్ళిపోయినావా. ఏ కన్నా తండ్రి ఇలాంటి కోత రావద్దే రజనీ. రజనీ 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 హలో బావా, ఏంది బావా? అక్క కళ్ళు తిరిగి పట్టదా? నేను అత్తున్నా బావా, నేను అత్తున్నా, నువ్వు భయపడకు. సరే. ఇంతసేపు మొత్తుకుందంతా వద్దునేనా మళ్ళీ పోతున్నావు దాని దగ్గరికి? పోతానే, బరాబర్ పోతా. అది నా అక్క. రజనీ ఏమైంది? అయ్యో లే బావా, అక్కకేమైంది? ఏమని చెప్పమంటావురా? ఆడు పైకి పోయినప్పటి నుంచి ఒకటే ఏడుపుడు. తిండి లేదు, తిక లేదు, నీళ్ళు లేదు, ఆని గురించి ఏమో ఆలోచన. ఎవరికి ఏం పాపం చేసినవరా బామ్మది? అక్క 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 లే, ఏమైంది అక్క? నా కొడుకు లేదా, నా కొడుకు కావాలి, నా కొడుకు కావాలి. ఏడవకుంటుండకక్క, ఎన్ని రోజులు నేర్చుకుంటుండో చెప్పు. అని హౌస్ గాడికే ఉంది, భగవంతుడు తోలుకపోయాడు. అరే మీ బావ నన్ను ఎన్ని బాధలు పెట్టినా నా కడుపులో పడ్డ నా కొడుకు కోసం నేను అన్ని భరించినరా. ఇప్పుడు వాడే లేకుండా అయితే నేను బతికెందుకురా? అది కాదక్క, ఓకే అల్లుండి తలుచుకుంటా ఏడ్తే చెప్పు. బావా నువ్వు కూడా ఏంది బావా, నువ్వే అక్కకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ధైర్యం చెడితే ఎట్లా చెప్పు? ధైర్యం కోల్పోతున్నావు, ధైర్యం కోల్పోతున్నావు. అది కాదు బావా, కోలుకోలు ధైర్యం చేసుకుంటా ముందుకోవాలి కానీ ఆడనే తలుచుకుంటా ఎన్ని రోజులకి ఇట్లుంటారు చెప్పు? అయినా మీకు మళ్ళీ పిల్లలు కాదా? మీరు ఇప్పుడే ముసలు అవుతుర్రా? ఎందుకు బావా ఇంతగానో అది అవుతారు? అక్క నీకేమన్నా అయితే ఎట్లనే ఇంతగానో ఎట్లయినా చూసినావా? ఆ భగవంతుడు మళ్ళీ మీకు పిల్లల్ని ఇస్తాడే. నువ్వు గింతగానం ఏడవక అక్క, ఊకో అక్కలే. ఏమైనా తిన్నా రాలేదా? ఆ ముఖాలు చూసినా ఇద్దరు ఎట్లయినా పిచ్చోళ్ళు అవుతారు ఇద్దరు కలిసి. అర్థం లేదా ఇంట్లో? లేదు లే, అన్నం తిందురు లేరు మీరు, లేరు లే బావా, లేపు తిని. మా అక్క నుండి మా బావని చూస్తా అంటే నాకు గుండె దరక్కపోతుంది. వాళ్ళను ఎట్లా ఓదార్చానో నాకైతే ఏం అర్థమవుతలేదు. మా అల్లుని మర్చిపోయేటట్టు చేయాలి, లేకుంటే వాళ్ళు మనుషులు అయ్యేటట్టు లేరు. ఏం చేయాలి? మాడిబిడ్డ పెద్ద బౌరూపుంది, అజ్జే వడ్డీ తన కావరం తొందర పండ్ల కొడుకుని తప్పుకుంది. వాళ్ళ మిల్లికి కూడా మంది బాలకు ఓ ఏడుస్తుంది. ఆ లంగేశాలు అన్ని దాని. సుప్రియ, ఎటొచ్చినవే నువ్వు? ఎవరికేం చెప్తావు? అసలు నువ్వు మనిషి వాగ్గాడిదే నాకు అర్థం కాదు. అది పొడుగును ఓటు కొట్టుకొని పుట్టడు దుఃఖంలో ఉంటే నువ్వు వేసేటికి ఇవ్వానే మందుల పొడి తిరుక్కుంటే ఏం మాట్లాడుతున్నావే అసలు? అప్పుడు మా బాగా విడిచిపెట్టినప్పుడు గిట్నే చెప్పిన ఊరంతా పూగాలు చేసుకొచ్చినావు. మళ్ళీ ఇప్పుడు మా అల్లుడు చచ్చిపోయినాక కూడా గిట్నే చేస్తాను. అసలు నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావు అనుకో, నేను సంపి బొంద పెడతా ఏమనుకుంటున్నావో? నువ్వు నా మీదకి ఎందుకు రేషన్ కత్తున్నావు నాకు అర్థం కాదు. మీ అక్కనే చక్కగా ఉన్నాక నీ బావతను గట్లా అవునా, లేకపోతే నీ అల్లుడు పోవునా ఇయ్యాల చక్కలేక మంది మీదకి రేస్తున్నావు? నువ్వు ఇప్పుడు ఇంటికి ఎందుకు వచ్చినావు నాకు అర్థం కాదు. నా ఇంటికే నాక పుట్టడు దుఃఖంలో ఉంటే నువ్వు ఓదార్చిపోయింది కాక ఇంకా మందిలో పడి చెప్పుకోరు. మళ్ళీ నిన్ను నరుకుతా బిడ్డా. బిడ్డ అయినావా? ఏందవ్వా గట్ల కోకున్నా? అయ్యో నీ కళ్ళన్నీ ఎట్లా అయినాయి బిడ్డ, నీ పేరు ముఖం అంతా ఎట్లా అయింది బిడ్డ? ఎందుకు అట్లా అయింది బిడ్డ? పిల్లగాడు మంచిగుండే
పుట్టంగానే 3 నెలల పిల్లగాడిలాగా పుట్టిండవా. ఇప్పుడు ఆ పిల్లగాడు ఆ 9 రోజుల పిల్లగాడు 11 రోజుల పిల్లగాడి లాగా లేనే లేడు బిడ్డ. 3 నెలల పిల్లగాడి లాగా పుట్టిండు బిడ్డ. నేను కావాలింటికి పోయినా నీకు వీళ్ళింటికి పోయినా చూసినా కానీ నీ పిల్లగానంత మంచిగానైతే ఎవ్వరు లేరు బిడ్డ. నీకు ఏందో ఏడవకు బిడ్డ, ఏడవకు. అయ్యో నీ ముఖం ఎట్లయింది, నీ కళ్ళన్నీ ఎట్లయినాయి. ఏం చేయాలవ్వా, నా రాతే పాపపు రాత. ఇన్ని రోజులు నా భర్తతో నా బాధలు పడ్డా. దేవుడు నాకు మంచిగా కాలు చేత కొడుకునిచ్చిండని సంబరపడదామనే లోపే ఇక నడవంతరాన్ని నా కొడుకుని తీసుకువేయండు. పురుడు ఎత్తివి, పుణ్యాలు ఎత్తివి, మంచిగా జాతరలకు పోతివి, పుట్టెంటుకలు తిత్తివి, అన్ని మంచిగా ఉండే. నా కొడుకు పుట్టిండని మా తమ్ముడు సంబరంగా ఎల్లవతలకి పట్నం వేసి బోనం కూడా వేసిండు. ఆ దేవుడు చల్లగుండా నా కొడుకునికి ఇట్లా మధ్యంతరం తీసుకుపోతాడు అనుకోలే. నా కొడుకు నాకు దూరం అయిపోయిండమ్మా. నేను ఎట్లా బతకాలి వాళ్ళు లేకుండా. ఇన్ని రోజులు నా ఒళ్ళు ఆడుకున్నాడు, ఇలా నా కొడుకు లేకుండా అయిపోయే. బిడ్డ కోసం తల్లడిల్లే తల్లిని చూడు, అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు లేని బాధను చూడు. తల్లి దుఃఖం ఎట్లా ఉన్నదో, 9 నెలలు కన్నా తల్లి కన్న కొడుకు లేడని బాధపడుతూ ఉంటారైపోయినావా. కన్న కొడుకు లేని బాధను ఎంత బాధ పడుతున్నావు రజని. ఆడపిల్లకు ఏ నిందలు పడి అవమానాలు భరించద్దో నేను అవే నిందలు మోసి ఇప్పుడిప్పుడే నా అత్తగారింటికి వచ్చి కొంచెం మంచిగా బతుకుతున్నా. దేవుడా, నా బతుకులో పడ్డ కష్టాలు చాలు, ఇక నాకు ఇటువంటి కష్టాలు రాకుండా నువ్వే చూసుకో. నా అత్త మామలు ఇప్పుడిప్పుడే నన్ను దగ్గర తీస్తాళ్ళు, నా భర్త కూడా ఇప్పుడే నన్ను దగ్గర తీస్తుండు. ఇక నుంచైనా నా బతుకు మంచిగా ఉండేటట్టు నువ్వే చూడు తండ్రి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నన్ను చూస్తూ చాలా అవమానించారు. అయినా కూడా నా భర్త నా గురించి తెలుసుకొని నన్ను అర్థం చేసుకొని నా భార్య అట్లా కాదు అని నన్ను మళ్ళీ చేరదీసిండు. ఈ అదృష్టం చాలు నాకు. ఇంకా నాకు ఏ అవమానాలు వచ్చినా కూడా నా భర్త ఉన్నాడన్న ధైర్యం ఉంది. నేనైతే ఏ తప్పు చేయలే దేవుడా. ఇప్పుడే నా భర్త నన్ను దగ్గర తీసిండు. ఇక నాకు ఇలాంటి అవమానాలు జరగకుండా నువ్వే చూడాలి తండ్రి. ఇక నుంచన్నా నా బతుకు మంచిగా ఉండాలి దేవుడా. అది నీ ఎందుకు ఏడుతున్నావు? ఏడవకి పిచ్చితాలు ఏడవకి చుట్టుపక్క పొడలు గట్టినా అంటారు ఏడవకు. నువ్వేం తప్పు చేయలేదని నీ మొగడే నేను అర్థం చేసుకున్నాడు. కోడలవైనా బిడ్డవైనా నువ్వేం తప్పు చేయలేదు, నాకు తెలుసు. ఇంట్లోకో, నేను బయటకు వస్తా. ఇంట్లోకో. అయ్యో కోడలు బాగా ఏడుస్తుంది కదా. చుట్టుపక్క పొంటి ముండ కొడుకులు మంచోళ్ళే కాదు. అదేం తప్పు చేయకుండా కానీ తప్పు చేసినా తిట్టబట్టి. హలో శివ. అమ్మా చెప్పే. అది ఇంటికాడ బాగా ఏడుతుంది, ఇంటికి రా. ఎవరే రాజినా? సరే సరే. నువ్వు ఎటు పోతున్నావు? నేను ఊరిపోతున్నా. సరేనే. ఆయన చేసుకోవాలి ఇంటికో. సరే. ఇప్పుడైతే ఇల్లు ఈ పంచాయతీలు అన్నీ లేవు. ఇక నన్నైతే నా అత్త నా మామ నా భర్త నమ్మిండు. నాకు అదే చాలు. అత్తమ్మేటో వేయింది, కూరండు మంది కూరండుతా.
అయినా శివకి చిక్కుడే కర్రీ అంటే నచ్చదు కదా, దుకాణంలోకి పోయి కోడిగుడ్లు తీసుకొచ్చి వండుతా. నా చేత వండి పెట్టక ఎన్ని రోజులు అవుతుందో శివకి. ఇదే ఊర్లో ఇదే వాడకు ఎన్నో అవమానాలు పడ్డా, ఎన్నో నిందలు భరించిన. కానీ ఇప్పుడు నా అత్త మామ నా భర్తను దగ్గర తీసిన తర్వాత చాలా ఆనందంగా బతుకుతున్నా, చాలా స్వేచ్ఛగా బయటికి వస్తున్నా. హలో, అరే ఇక రజనీ ఉంది చూడరా, ఆమె మళ్ళీ వచ్చినాయి కదరా, అక్కడ సంబంధాలు పెట్టుకుంది, అవన్నీ ఏం తెలియటం, మళ్ళీ అత్తగారింటికి వచ్చి మళ్ళీ ఇక్కడనే తిరుగుతుందేమ్రా, ఊర్లో మంచిగా తిరుగుతుందేమ్రా. అరే రారా జిల్లరా ఇన్నో ఉంది అదా. రే ఏంద్రా మళ్ళీ వచ్చిందని మాట్లాడుతాను? నేను ఏ తప్పు చేసిందనరా మళ్ళీ రాకుండా ఉండడానికి? ఎందుకురా ఒక ఆడపిల్ల తప్పు చేసిందా లేదా అనేది వెనక ముందు ఆలోచించకుండా మీ నోటికి వచ్చినట్టు మాట్లాడి నిందలు పెడతారు. నేను ఏ తప్పు చేయకుండా నా కుటుంబానికి దూరమైనా, ఒక ఆడపిల్ల సంతోషంగా ఉంటే ఉండనియరా? తప్పు చేసిందని నిందలు పెడతారు. నేను ఏ తప్పు చేయలేదని ఇప్పుడిప్పుడే నా భర్త నా అత్త మామ నమ్మి నన్ను ఇంటికి తీసుకొచ్చారు. మళ్ళీ మీ అందరు సూటిపోటి మాటలతోనే నా బతుకు నాగం చేస్తారా? ఈ లోకం మాటలకు ఉండాలా సావాలా? ఒక ఆడపిల్ల తప్పు చేయకపోయినా చేసింది అనే నింద మోసి తర్వాత కూడా తనకంటూ ఒక జీవితం వచ్చింది, సంబరంగా బతుకుతా అనే టైంకి కూడా సంతోషంగా బతకనియరా? అరే ఆడపిల్లే కదా, ఎన్ని మాటలన్నా ఏడ్చుకుంటూ భరిస్తుందని అనుకోకురే. నేను ఒక్కసారి కనుక తిక్కలేసి మళ్ళీ ఎదురు తిరిగిందనుకో, ఎందుకు ఎక్కరారు చెప్తానా? నేనే తప్పు చేయలేదు, నేను దర్జాగా బతుకుతా. నేను ఏ తప్పు చేయలేదు. నాకు ఈ బతకాలనిపించలేదు. ఎన్నో బాధలు పడ్డా, నువ్వు నన్ను అనుమానించినా కానీ భరించిన, లోకం అనుమానించినా భరించిన, ఇవన్నీ నా కడుపులో పుట్టిన బిడ్డ కోసం భరించిన. కానీ ఇప్పుడు నా బిడ్డ నాకు లేకుండా పోయింది. ఏ తల్లి కూడా తన బిడ్డ దూరం అయితే తట్టుకోలేదు. నాకు బతకబుద్ధి అయితే లేదు. అసలు నా బిడ్డ ఎందుకు నాకు దూరం చేసిందా దేవుడు? నేను ఎందుకు ఇంక ఇవన్నీ భరించాలి? నేనే తప్పు చేయలేదని నువ్వు అర్థం చేసుకున్నావు. మళ్ళీ నన్ను దగ్గరికి తీసుకుంటే నా బతుకు మంచిగా ఉంటుంది అనుకున్నా. కానీ నా బిడ్డ నాకు దూరం చేసి ఆ దేవుడు నాకు జీవితాంతం శోకం మిగిలిచ్చిండు.